హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పలకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పల్లెటూరు మొగుడు పార్ట్ 19 విందాం. ఇందులో తప్పేముంది? పీటల మీద నుంచి లేచిపోయి తాతయ్య ప్రాణాలు తీసింది దేవుడే కదా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది బుగ్గన వేలు వేసుకుని ప్రియ. తల్లొకటైతే పిల్ల మరొకటవుతుందా అనుకుని ప్రియ వైపు కోపంగా చూస్తోంది సీతామహాలక్ష్మి. చెల్లెలి కూతురు నుండి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయని రవళి చిన్నగా నవ్వి అది నేనే అంది. ప్రియా రవళి వైపు చూస్తూ, నువ్వు ఈ వయసులోనే ఇంత బాగున్నావంటే ఆ వయసులో ఇంకా చాలా బాగుండే ఉంటావు. అందుకే మా నాన్న ఇప్పటికీ నీ పేరు వింటే ఉలిక్కి పడతారంది. నోట్లో అనుకున్నాననుకుని బయటికి అనేసింది. కారణం తన ఫ్రెండ్ రవళి అనే అమ్మాయి ఎప్పుడింటికొచ్చినా ఆమె పేరును తలచినప్పుడు తండ్రి కళ్ళల్లో తేలే తడిచెమ్మ గుర్తుకు రావడం. ఆ మాట విన్న సుభద్ర, ఏ ప్రియా ఏం మాట్లాడుతున్నావే అని కసురుతూ నెత్తిన ఒకటిచ్చింది. అబ్బా ఇప్పుడు నేను ఏమన్నాను, నిజమే అన్నానుగా అంటూ తలనిమురుకుంటుండగా, నానమ్మ నీ మందులు అంటూ గదిలోకి వచ్చాడు రాము. రామాన్ని చూస్తూనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ అమ్మమ్మ చీరకొంగుని నిలిపేస్తున్న ప్రియను చూసిన సీతు ఫన్నీ అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఒరే రాము వచ్చావా, నీకోసం మన ప్రియ జున్ను తీసుకుని వచ్చిందిరా అని చెప్తూ వెళ్ళి జున్నుని గిన్నెలో పెట్టుకుని తీసుకుని రావే అని కూతురుకు ఆర్డర్ వేసింది. ఇప్పుడే తెస్తానంటూ మెలికలు తిరుగుతూ అక్కడి నుండి బయటకు పరుగు తీసింది ప్రియ. అంతలో రామంకు ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు. సీతు కూడా బయటకు వచ్చింది. నువ్వు నమ్మవు గాని అమ్మా, ప్రియకు రామంటే పిచ్చి ప్రేమ అనుకో. అందుకే అన్నయ్యతో మాట్లాడి పండగ తర్వాత వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్తానంది సంబరపడిపోతూ సుభద్ర. ఆ మాట విన్న సీతామహాలక్ష్మి, వాళ్ళకి పెళ్ళేంటి, అయినా రామంకి అప్పుడే పెళ్లి చేయాలని అనుకోవడం లేదంది ముఖం చిట్లిస్తూ. ఆ మాట విన్న రవళి తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. కారణం తనొచ్చినప్పుడు తల్లి రామం పెళ్లి పండగ తర్వాత చేస్తామని చెప్పడం. తల్లి మాటలకు కోపం తెచ్చుకున్న సుభద్ర, అదేంటి అలా మాట్లాడతావు, రామం పుట్టిన దగ్గర నుండి నా అల్లుడని అందరం అనుకుంటూనే ఉన్నాం కదా అంది తెలియకుండానే రవళి వైపు చూపులు మరల్చి. అందరూ అనుకోవడం వేరు, వాడు అనుకోవడం వేరు. అయినా వాడి పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు అని అడిగింది. ఎందుకు రావడం ఏంటి, నీ కొంట్లో బాగాలేదని తెలిసి ఎంతో బాధగా నేను వస్తే నన్ను అడిగే ప్రశ్న ఇదేనా అంది లేని కన్నీళ్లను తుడుచుకుంటూ. సుభద్ర దొంగేడుపులు గ్రహించిన సీతామహాలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, అయినా నీ పెద్ద కూతురిని చూడగానే ఈ చిన్న కూతురు నీ కంట్లో నలిసైపోయింది కదా అంది మళ్ళీ సుభద్ర. అయ్యో అదేం లేదు సుభద్ర అని రవళి ఏదో చెప్తుంటే, నువ్వు మధ్యలోకి రావద్దు, ఇది నాకు మా అమ్మకు మధ్యలో మాటలు, పరాయిదానిగానే ఉండంది పొగరుగా చూస్తూ సుభద్ర. ఆ మాట విన్న సీతామహాలక్ష్మి, ఎవరే పరాయిది, తన నా కూతురు, ఆ మాటకొస్తే నువ్వే అని ఆగిపోయింది ఆమె. అను, ఇంకెందుకు ఆలస్యం, నీ ముద్దుల కూతురు తీసిన ఇంటి పరువు నిలబెట్టిన నాకు నువ్విచ్చే సత్కారం ఇదే అని నాకు ఎప్పుడూ తెలుసు. అయినా నాన్నగారి ప్రాణం తీసి ఇంటి ఉసురు పోసుకున్న మహాతల్లి మళ్ళీ ఇన్ని రోజులు దిగబడినప్పుడే అనుకున్నాను మళ్ళీ ఇంట్లో ఏదో జరగబోతోందని. ఇప్పుడు తెలుస్తోంది ఏం జరగబోతోందో అని ముక్కు చీదుకుని ఏడుస్తోంటే, నువ్వు అనుకున్నట్టు నేను కావాలని రాలేదని రవళి ఏదో చెప్తోంటే, తెలుసు మొగుడు పోయి బిడ్డ పెళ్లి చేయడానికి డబ్బులు లేక నీ ఆస్తిలో తీసుకోవడానికి వచ్చావు అంతేగా అని అడిగింది అదోలా చూస్తూ. ఆ మాటకి రవళి సుభద్ర వైపు ఏహ్యభావంతో చూస్తుంటే, నీకు ఆస్తే కావాలంటే ఎంతైనా తీసుకుపో, కానీ నన్ను మాత్రం ఇంటి నుండి దూరం చేయకంటూ రాణి ఏడుపును నటిస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది సుభద్ర. సుభద్ర అన్న మాటల కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బాధతో తన గదివైపు వెళ్ళిపోయింది రవళి. గిన్నెలో జున్ను పెట్టుకుని హాల్లోకి వచ్చిన ప్రియ ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్న రామంను చూస్తూ పక్కనే ఉన్న తాటి దూలం పట్టుకుని మెలికలు తిరుగుతూ బయట కొంగు నలిపేసుకుంటోంది. అక్కడికి వచ్చిన సీతు ఆమె వైపు చూస్తూ ఇంట్రెస్టింగ్ అనుకుంటుండగా రామం ఫోన్ కాల్ మాట్లాడడం పూర్తవడంతో వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన అతను ముందు జున్ను గిన్నె నుంచి, నీకోసమే స్పెషల్గా నేనే దగ్గరుండి మరీ వండించి తీసుకొచ్చాను, తిని ఎలా ఉందో చెప్పు బావా అంది సిగ్గుతో తల్ల కింద కొంచుకుని. అని ఆమె చేతిలో జున్ను గిన్నెను తీసుకుని స్పూన్తో జున్ను తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఉంటే, బావా
అని క్యూట్గా వినిపించింది ఒక స్వరం. ఆ స్వరం వినిపించిన వైపు చూశారు రామం ఇంకా ప్రియలు. చెంపలపై పడుతున్న ముంగురులను సున్నితంగా చెవి వెనక్కి నొక్కి పెడుతూ క్యాట్ వాక్ చేస్తూ రాము ఎదురుగా వచ్చి నిలబడ్డ సీతు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ బావా అని మళ్ళీ పిలిచింది. ఆ పిలుపు విన్న రామం చుట్టూ చూస్తూ నన్నేనా అని అడిగాడు. చిలిపి, నిన్ను కాకపోతే ఇంకెవరిని నేను బావా అని పిలుస్తాను రాంబావా అంది చున్నీ చివరను వెలిపెడుతూ. సీతు వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇదేదో తేడాగా ఉందే అని అనుకుంటుండగా ఏంటది అని అడిగింది రామన్ చేతిలో ఉన్న గిన్నె వైపు చూపిస్తూ సీతు. జున్ను అన్నాడు ముభావంగా రాము. అవునా, అయితే నాకు తినిపించు అంది నోరు తెరిచి సీతు. నేనా అని చూశాడు ఎక్కడో తేడా కొడుతుంటే తనకి. అవును నువ్వే, అది కూడా ఇందాక మేడ మీద గదిలో గోరుముద్దలు తినిపించావే అలా అంది సిగ్గుపడుతూ. సీతు యాక్ట్ చేస్తోందన్నమాట. ఆ మాటకి బలు వెలిగినట్టుగా ప్రియా వైపు చూశాడు రాము. అప్పటికే ప్రియ ఒంట్లోండి పొగలొస్తున్నాయి. అది చూస్తూనే ఆమె కోపంతో రగిలిపోతుందని అర్థం చేసుకున్న రాము అది తన కుడి చేతికి గాయం అయితేను నేను తినిపించాను హిహి అని స్మైల్ ఇస్తుంటే నా చేతికా లేదే అంటూ అమాయకంగా 2 చేతులు చూసుకుంటోంది సీతు. అది చూసిన రామం కన్ఫర్మ్ ఇది నన్ను ఇరికించాలనే చూస్తోంది అనుకుంటున్న రామన్ చేతిలోని స్పూన్ను ఫోర్స్గా నోట్లో పెట్టుకుని సో యమ్మీ, ఇందాక కోరుముక్క అనుకుని నీ చేతి వెళ్ళి కొరికానే అలా స్మూత్గా ఉందంది కావాలనే కన్ను కొడుతూ. దాంతో రాము నిలువుగుట్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు అన్నట్టుగా. అంతే, ఏడుస్తూ కాలు నేలకేసి గట్టిగా కొట్టి అమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ. అది చూసిన సీతు హహ అంటూ పెద్దగా నవ్వుతుంటే నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా మెంటల్ అని అరిచాడు రాము. నన్ను మెంటల్ అంటావా అని గయ్యమంది రాము మీదకి సీతు. కాకి ఇంకేంటి, దాని కోపం వస్తే ఏం జరుగుతుందో వాచ్ అండ్ ఎంజాయ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము. అంటూ మూతి తిప్పుకుని సీతు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో ఉన్న రవళి వద్దకు వచ్చిన సుభద్ర ఏ రవళి, నీ కూతుని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పంది. ఇప్పుడు సీతు ఏం చేసింది అన్నట్టు చూస్తున్న రవళి వైపు కోపంగా చూస్తూ రామన్ నాకు కాబోయే అల్లుడు. మా ప్రియ పుట్టినప్పుడే ఈ ఇంటికి కోడలు పుట్టిందని అందరూ అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుండో నువ్వు నీ కూతురు వచ్చి మధ్యలో దూరాలను చూస్తూ ఊరుకోను. జాగ్రత్త అని రవళికి వార్నింగ్ ఇచ్చి మరో మాట అనడానికి వీలు లేకుండా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుభద్ర మాటలు విన్న రవళి ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ సీతు వద్దకు వెళ్ళింది. అప్పుడే సీతు ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే సీతు నీకు రాము అంటే ఇష్టమా అని అడిగేసింది డైరెక్ట్గా. తల్లి అలా డైరెక్ట్గా అడగడంతో ఉలిక్కిపడి తల్లివైపు చూసిన సీతుకి జరిగింది ఏమైంటుందో అర్థం కావడంతో అలాంటిదేం లేదుమా, ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను అంతే అంది భుజాలు ఎగరేస్తూ. సీతు మాటలు నిజమే అనిపించి సుభద్ర ఎప్పట్లానే తప్పుగా అర్థం చేసుకుంది అనుకుని సీతు నుదుటిని ముద్దు పెట్టి మనం రేపు ఉదయమే వెళ్ళిపోదాం సరేనా అంది రవళి. ఉదయం వరకు ఎందుకమ్మా, ఇప్పుడే వెళ్ళిపోదామని అడిగింది గోముగా సీతు. లేదురా, పొద్దుపోయేలా ఉంది, ఇప్పుడు మనం వెళ్దామనుకున్నా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పింది రవళి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.